నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్లాడర్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, గుర్తించడం ఎలా, మూత్రాశయ క్యాన్సర్ ఎక్కువగా ఎటువంటి వ్యక్తుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, మూత్రాశయ క్యాన్సర్ కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సత్య దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, జనరల్గా బ్లాడర్ క్యాన్సర్ అనేది అంటే ఎలా డిఫైన్ చేస్తాం, ఏ లక్షణాలతో గుర్తించవచ్చు అంటారు? దిస్ మంత్ ఈ నెల ఈస్ కాల్డ్ యాజ్ ద యూరినరీ బ్లాడర్ అవేర్నెస్ మంత్ అండి. సో క్యాన్సర్ ఆఫ్ ద బ్లాడర్లో మనకి గాల్ బ్లాడర్ కావచ్చు, యూరినరీ బ్లాడర్ కావచ్చు. సో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈజ్ మే 2022 అండి. ఇప్పుడు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి ముఖ్యంగా సిమ్టమ్స్ యూరిన్లో బ్లడ్ పడడం, టెక్నికల్గా ఆ టర్మ్ ఈస్ కాల్డ్ ఎస్ హిమెచ్యూరియా. సో యూరిన్లో కనుక బ్లడ్ పడుతూ ఉంటే మనం ఆ సిమ్టమ్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, మనకి యూరిన్లో కొంచెం మార్పు కనపడడం, ఆ బ్లాడర్ పెల్విక్ పెయిన్ రావడం కాస్త, అదే కనుక బ్లాడర్ క్యాన్సర్ మిగతా ఆర్గన్స్కి పాకిపోయి ఉంటే లింఫ్ నోడ్స్కి పాకిపోయినా, బోన్స్కి పాకిపోయినా, లివర్కి పాకిపోయినా అప్పుడు ఆ ఏరియా సిమ్టమ్స్ రావడం. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ గుడ్ న్యూస్ ఏంటంటే యూజువల్లీ సిమ్టమ్ నెగ్లెక్ట్ చేయం కనుక మెజారిటీ ఆఫ్ ద బ్లాడర్ క్యాన్సర్స్ మనకి ఎర్లీ స్టేజ్లో బయటపడుతూ ఉంటాయి. అంటే 4 స్టేజ్లు ఉంటాయి. మొదటి స్టేజీ, రెండో స్టేజీ, మూడో స్టేజీ, ఇంకా 4వ స్టేజీ. 10 to 15% ఆఫ్ పేషెంట్స్ మాత్రమే 4వ స్టేజ్లో బయటపడుతూ ఉంటారు. సో మెజారిటీ ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్స్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లోనే బయటపడుతుంటారు కనుక క్యూర్ రేట్స్ బాగుంటాయి, ఇంప్రూవ్మెంట్స్ బాగా ఉంటాయి. ఇండియాలో కనుక స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకు ఉన్న అన్ని క్యాన్సర్స్లో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ 9వ స్థానంలో వస్తుంది. ఇట్ ర్యాంక్స్ 9th ఇన్ ఇన్సిడెన్స్. క్యూర్ రేట్స్ బాగుంటాయి. ట్రీట్మెంట్స్ సరిగ్గా టైంకి తీసుకుంటే చాలా ఎక్కువ మంది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లోకలైజ్డ్ బ్లాడర్ క్యాన్సర్లో అంటే జబ్బు ఒట్టి ఇంకా బ్లాడర్లోనే ఉంది, లేకపోతే లింఫ్ నోడ్స్కి పాకిన మనం ట్రీట్మెంట్లో సర్జరీ ఇంకా రేడియేషన్ థెరపీ, దాంతోపాటు అవసరం ఉంటే లో డోస్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. రైట్ సార్, అలాగే అంటే మీరు స్టేజెస్ చెప్పారు కదా, అంటే ఈ బ్లాడర్ క్యాన్సర్కి ఫస్ట్ స్టేజ్లోనే ఎక్కువ మందికి తెలిసిపోతుంది అని అన్నారు. సో 10% మెంబర్స్కి ఫైనల్ స్టేజ్లో తెలుస్తుంది అన్నారు. సో వాళ్ళకి ప్రీవియస్ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కనుక మిగతా ఆర్గన్స్కి పాకిపోతేనే అప్పుడు 4వ స్టేజీ అంటాం. సో బోన్స్కి పాకిపోతే బాడీ పెయిన్స్ రావడం, బోన్ పెయిన్స్ రావడం, అదే కనుక బ్యాక్ బోన్ ఏదైనా వర్టిబ్రాకి వెళ్తే స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తే ఆ స్పైనల్ కార్డ్స్ కంప్రెషన్ సిమ్టమ్స్ రావడం, లివర్లో కనుక జబ్బు ఉంటే మన కడుపులో నొప్పిగా ఉండడం, ఒకవైపు బరువుగా ఉండడం, బాగా అడ్వాన్స్ అయిపోతే జాండీస్గా బయటపడడం, లంగ్స్కి పాకిపోతే దగ్గు రావడం, దగ్గులో కాస్త బ్లడ్ రావడం, ఆయాసం రావడం. బట్ ఒక 10 మందికి కనుక మనం యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే ఒక్కరికో ఇద్దరికో మాత్రమే 4వ స్టేజ్లో ఉంటుంది. మిగతా 81కి మొదటి 2-3 స్టేజ్లోనే బయటపడిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ ఇంకా రెండో సెట్ ట్రీట్మెంట్ వీలైనంత వరకు ఆపరేషన్ చేసి జబ్బును మొత్తం తీసేయాలి. కొంతమంది పేషెంట్స్ ఆపరేషన్ ఒప్పుకోకపోవచ్చు. మరి అలాంటప్పుడు అయినా క్యూర్ రేట్స్ ఏమీ ఉండొచ్చా అంటే ఆర్గన్ ప్రిజర్వింగ్ సర్జరీ, అంటే ఆపరేషన్ చేసి మొత్తం బ్లాడర్ తీసేయకుండా మనం ఒట్టి ఆ భాగం కొంచెం తీసేస్తాం. అంటే పూర్తిగా బ్లాడర్ తీయకుండా వి రిమూవ్ ఓన్లీ పార్షియల్ బ్లాడర్ అనమాట. సో దాంతో బ్లాడర్ ఫంక్షన్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఇంకొంతమంది అసలు సర్జరీయే వద్దంటారు. అప్పుడు ఆర్గన్ ప్రిజర్వేషన్ స్ట్రాటజీ అంటే రేడియేషన్ థెరపీతో జబ్బును మొత్తం కంట్రోల్ చేసి సర్జరీ లేకుండా కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ క్యూర్ రేట్స్ తేవచ్చు. ఒకవేళ కనుక ఆపరేషన్లో కొంచెం అనుమానంగా ఉంది, ఆపరేషన్ వీలు అవదేమో అనిపిస్తోంది, కానీ ఆపరేషన్కి క్యూర్ రేట్స్ మనకి సరిగ్గా అవ్వాలి అంటే ఒక 4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చి మరో 3 కోర్సులు కీమోథెరపీ ఇచ్చి జబ్బును బాగా తగ్గించాక తర్వాత ఆపరేషన్ నీట్గా చేయడం వీలవుతూ ఉంటుంది. సో ఇలాగా వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇటు సర్జికల్ ఆంకాలజీ ఆపరేషన్, అటు మెడికల్ ఆంకాలజీ కీమోథెరపీ అండ్ రేడియేషన్ థెరపీ, రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఒక టీమ్గా ఈ జబ్బుని అప్రోచ్ అయితే క్యూర్ రేట్స్ బాగుంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి.
అసలు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఈజీగా అవాయిడ్ చేసేసేయచ్చు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఇది ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది కనుక ఈ జబ్బును పూర్తిగా తగ్గించి ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ విత్ నార్మల్ లాంగివిటీ లీడ్ చేయడం వీలవుతుంది. సార్ అలాగే అంటే సర్జరీ లేకుండానే ఈక్వల్ రేట్స్లో క్యూర్ చేయొచ్చు అన్నారు కదా, సో సర్జరీ నీడ్ ఎంతవరకు ఉందంటారు? యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో ఇంకా జబ్బు మళ్ళీ రాకుండా ఉండడం కోసం పూర్తిగా క్యూర్ అవ్వాలి అంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ అయిపోయాక ఆపరేషన్ చేసి జబ్బు మొత్తం తీసేస్తేనే రికవరీ బాగుంటుంది. బట్ కొంతమంది పేషెంట్స్కి ఆపరేషన్ వీలు పడకపోవచ్చు, కొంచెం పెద్ద ఆపరేషన్, అంత పెద్ద ఆపరేషన్ తట్టుకోవడం వీలు కాకపోవచ్చు, కొన్ని మెడికల్ కండిషన్స్ ఉండొచ్చు, మిగతా బాడీలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంత పెద్ద ఆపరేషన్ చేయడం వీలు కాకపోవచ్చు, ఆర్ కొంతమంది ఆపరేషన్కి ఒప్పుకోకపోవచ్చు. సో ఇలా ఉన్నప్పుడు అప్పుడు మనం కీమోథెరపీ ఇంకా రేడియేషన్ చేస్తూ ఉంటాం. అలా అని చెప్పి ఈ రెండు ఈక్వల్ అప్రోచెసే, క్యూర్ రేట్స్లో ఎక్కువ డిఫరెన్స్ కూడా ఏం లేదు. బట్ రాడికల్ సర్జరీ ఇటువైపు రేడియేషన్ థెరపీతో పూర్తిగా క్యూర్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా ఇవ్వాలి. క్యూర్ చేయడం కోసం ఇచ్చే కీమోథెరపీ డోసులు కూడా ఎక్కువగా ఉంటాయి. సో కీమోథెరపీ అండ్ రేడియేషన్ రెండు పేషెంట్ తట్టుకోవడం వీలవుతుంది అంటే కీమోథెరపీ ఇంకా రేడియేషన్ చేస్తూ ఉంటాం. ఇటు ఆపరేషన్ డైరెక్ట్గా చేయడం వీలవ్వచ్చు, కాదు అంటే ఒక 4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చాక జబ్బు ఇంకా బాగా తగ్గిపోయాక అప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండింటిలో ఏ అప్రోచ్ సుపీరియర్ అంటే బోత్ ఆర్ ఈక్వల్. సో పేషెంట్ ప్రిఫరెన్సు, ఆ రిపోర్ట్స్ని బట్టి, ఎంఆర్ఐ రిపోర్ట్స్ చూసి, పెట్ సిటీ స్కాన్ రిపోర్ట్ని బట్టి, సిటీ స్కాన్ రిపోర్ట్ని బట్టి, సిస్టోస్కోపీ రిపోర్ట్ని బట్టి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ పేషెంట్ ప్రిఫరెన్స్ని కూడా గుర్తిస్తూ ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం ఫ్యామిలీకి ఇంకా పేషెంట్కి. సో ఇలా ఒక డీటెయిల్ డిస్కషన్ అంతా అయిపోయాక ఆ తర్వాత మొత్తం ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. రైట్ సార్, అలాగే డయాగ్నోసిస్ అనేది ఒకటే టెస్ట్ ఉంటుందంటారా ఎర్లీ స్టేజ్ అండ్ అడ్వాన్స్ స్టేజ్లో? అసలు జబ్బు ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకోవడం కోసం మనం సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్లు లేకపోతే అల్ట్రాసౌండ్లు చేస్తూ ఉంటాం. దాంతో మనకు ఐడియా వస్తుంది జబ్బు ఏ స్టేజ్లో ఉందో. అదే కాకుండా బయాప్సీ ప్రూఫ్ లేకుండా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకూడదు. బయాప్సీ ప్రూఫ్ ఆర్ సైటాలజీ ప్రూఫ్. సో యూరిన్లో కనుక మనకి సైటోపాథాలజీలో ఆ యూరిన్ క్యాన్సర్ సెల్స్ కనపడుతూ ఉంటే అది యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ సెల్స్ అవునా కాదా అని చెప్పి మళ్ళీ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా బయాప్సీ సిస్టోస్కోపీ చేస్తాం కనుక సిస్టోస్కోపీలో బయాప్సీ ప్రూఫ్ వస్తుంది. ఆ పాథాలజీ రిపోర్ట్ని బట్టి ఆ బ్లాడర్ క్యాన్సర్ టైప్ తెలుస్తుంది, దానిపై ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తూ ఉంటాం. కామన్గా వచ్చే పాథాలజీ రిపోర్ట్ని ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమా అనే ఈ బ్లాడర్ క్యాన్సర్లో ఇది కామన్గా పాథాలజీ వస్తూ ఉంటుంది. సో బయాప్సీ ప్రూఫ్ లేకుండా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరగదు. ఆ రిపోర్ట్ని పట్టే ట్రీట్మెంట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. సో స్టేజింగ్ కోసం సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ స్కాన్తో జబ్బు స్టేజ్ తెలుస్తుంది. బయాప్సీ ప్రూఫ్ కావాలి, పాథాలజీ రిపోర్ట్ని పట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఈ బయాప్సీ యూరిన్లోనే సైటోపాథాలజీ రిపోర్ట్ అవ్వచ్చు, దాని సెల్ బ్లాక్ తయారు చేస్తూ ఉంటాం, లేకపోతే సిస్టోస్కోపీ చేసి బయాప్సీ ముక్క తీస్తూ ఉంటాం. ఒక 10-15% ఆఫ్ పేషెంట్స్లో ఒకవేళ క్యాన్సర్ మిగతా ఆర్గన్సే పాకిపోతే అక్కడ లింఫ్ నోడ్స్ నుంచి కానీ లేకపోతే లివర్లోంచి కానీ గైడెడ్ బయాప్సీ చేస్తూ ఉంటాం. ఇలా ఏదో విధంగా పేషెంట్కి తక్కువ ఇబ్బంది కలిగించే విధానం చూసుకుని బయాప్సీ ముక్క తీసి దాన్ని ల్యాబ్కి టెస్ట్కి పంపుతూ ఉంటాం. రైట్ సార్, అలాగే ఈ బ్లాడర్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో చూడొచ్చు అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళలో రావచ్చు అంటారు? యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ ఆఫ్టర్ 60 years, ఆఫ్టర్ 50 years. కామన్గా ఎల్డర్లీ పాపులేషన్లోనే మనకి బ్లాడర్ క్యాన్సర్ కనపడుతూ ఉంటుంది. కొంచెం మేల్స్లో ఇన్సిడెన్స్ ఎక్కువ, ఫీమేల్స్లో ఇన్సిడెన్స్ తక్కువ. ముఖ్యంగా ప్రత్యేకించి ఇది అని కారణం చెప్పలేము. అంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కోసం కారణం లైక్ టొబాకో స్మోక్తో వచ్చేది ఆ కెమికల్స్ వల్ల కూడా బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు. ఎక్స్పోజర్ టు సమ్ హార్మ్ఫుల్ డైస్ లైక్ ఎనిలిన్ డైస్తో కూడా బ్లాడర్ క్యాన్సర్ అవ్వచ్చు.
మన బ్లాడర్ యూరిన్ స్టోర్ చేస్తుంది. ఈ టొబాకో స్మోక్లో ఉన్న కెమికల్ కార్సినోజన్స్ ఇవన్నీ మనకి బ్లాడర్ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి బ్లాడర్లో స్టోర్ అవుతాయి. సో ఆ బ్లాడర్లో స్టోర్ అయిన కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అక్కడ మనకి బ్లాడర్ క్యాన్సర్గా మార్పు కనపడే అవకాశం. అందుకే టొబాకో స్మోకర్స్లో మనకి యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కొంచెం ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మనం అనుకుంటాం టొబాకో స్మోకింగ్ ఆర్ చూయింగ్ చేస్తున్నాం కనుక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావచ్చు, లంగ్స్ క్యాన్సర్ రావచ్చు. అదే కాకుండా కిడ్నీ క్యాన్సర్ కూడా, బ్లాడర్ క్యాన్సర్ కోసం కూడా టొబాకో స్మోకింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రీజన్. ఒక లెస్ దెన్ 10% ఆఫ్ పేషెంట్స్లో కొంచెం వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. కిడ్నీ, రీనల్, పెల్విస్, యూరేటర్, బ్లడర్ ఇవన్నీ ఒకే ట్రాక్ట్ కనుక మల్టిపుల్ ట్యూమర్స్ రావచ్చు. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో కూడా ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం. అంటే పూర్తిగా ఫీల్డ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది కనుక హార్మ్ఫుల్ కెమికల్స్కి. సో మల్టిపుల్ ట్యూమర్స్ ఉన్నాయి. అందుకే సిస్టోస్కోపీ చేసినప్పుడు మల్టిపుల్ బయాప్సీస్ తీసుకుంటూ ఉంటాం. ఇదే కాకుండా యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో కార్సినోమా ఇన్ సిటు అని చెప్పి ఇంకా క్యాన్సర్గా మారకపోయినా ప్రీ క్యాన్సరస్ చేంజెస్ కనపడుతూ ఉంటాయి. సో ఆపరేషన్ అంతా అయిపోయింది, మొత్తం ట్యూమర్ తీసేసాం, లోపల ఇంకేం కనపడలేదు, కానీ మళ్ళీ రాకుండా ఉండటం కోసం కొన్ని ప్రివెంటివ్ మెషర్స్ ఉంటాయి. మనం బీసీజీ వ్యాక్సిన్ వింటూ ఉంటాం. ఈ బీసీజీ వ్యాక్సిన్ మన బాడీలోని ఇమ్యూన్ సిస్టంలో ఆ ఇమ్యూన్ సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది. సో ఇలా ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ రావడం వల్ల ఆపరేషన్ అయిపోయాక మొత్తం ట్యూమర్ తీసే అంతా బాగుంది, ఇది మళ్ళీ ఇన్వేజివ్ క్యాన్సర్గా మారకుండా ఉండడం కోసం ఇంట్రావెసైకల్ బీసీజీ ఇస్తూ ఉంటాం. అంటే ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ వారం అలాగ ఒక 3 వారాలు ఆర్ 6 వారాలు ఇంజెక్షన్ వ్యాక్సిన్ ఇస్తూ ఉంటాం. రైట్ సార్, అలాగే యూరినరీ బ్లాడర్ గురించి ఇంకా తెలుసుకుందాం, క్యాన్సర్ గురించి. రైట్ సార్, అలాగే ఇప్పుడు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి ఇప్పుడున్న లేటెస్ట్ ట్రీట్మెంట్, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, అలాగే కీమోథెరపీ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటారు? బ్లాడర్ క్యాన్సర్కి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో ముఖ్యంగా. అంటే ఒక ట్యూమర్ బోర్డ్ కానీ, లేకపోతే ఒక సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంటు, మెడికల్ ఆంకాలజీ, అలాగే రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంటు, మన న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంటు, రేడియాలజీ డిపార్ట్మెంటు. సో ఈ అన్నీ కలుసుకున్నాక అన్ని రిపోర్ట్స్ చూసి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తూ ఉంటారు. మెడికల్ ఆంకాలజీలో కెమికల్స్తో ట్రీట్మెంట్ని కీమోథెరపీ అంటాం. అంటే ఈ కీమోథెరపీ అనేది క్యాన్సర్లో మెడికల్ ఆంకాలజిస్ట్ చేస్తూ ఉంటారు. సో కీమోథెరపీలో మళ్ళీ ఒక మందు కాకుండా కాంబినేషన్ ఆఫ్ కెమికల్స్ వాడుతూ ఉంటాం. క్యూర్ రేట్స్ ఎక్కువ అవడం కోసం, జబ్బు బాగా తగ్గడం కోసం, రెస్పాన్స్ రావడం కోసం, స్కాన్లో జబ్బు తగ్గితే రెస్పాన్స్ బాగా వస్తే తర్వాత ఆపరేషన్ చేయడం వీలవుతుంది. సో ఒకటి కీమోథెరపీ ఇచ్చి జబ్బును తగ్గించి తర్వాత ఆపరేషన్ చేయడం, ఒక 3-4 కోర్సులు కీమోథెరపీ ఇచ్చి తర్వాత ఆపరేషన్ చేయడం. రెండోది రేడియేషన్ బాగా పనిచేయడం కోసం కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. సో కీమోథెరపీ యాజ్ ఎ క్యాటలిస్ట్ పనిచేస్తుంది రేడియేషన్ ఇంకా బాగా పనిచేయడం కోసం, సో దట్ రేడియేషన్తో క్యూరేట్స్ ఇంకా ఎక్కువ అవడం కోసం. దీన్ని రేడియో సెన్సిటైజింగ్ కీమోథెరపీ అంటాం. అంటే రేడియేషన్ ఇంకా బాగా సెన్సిటైజ్ చేసి రేడియేషన్ బాగా పనిచేయడం కోసం. మూడోది కన్కరెంట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇస్తే 2 విధాలుగా జబ్బును ట్యాకిల్ చేస్తున్నాం కనుక క్యూర్ రేట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. దాన్ని రాడికల్ అప్రోచ్ అంటాం. సో క్యూరేటివ్ ఇంటెంట్తో అప్రోచ్ అయినప్పుడు కన్కరెంట్ కీమోథెరపీ అండ్ రేడియేషన్. ఆఖరిగా 4వ స్టేజ్లో క్యాన్సర్లో మనకి అప్పుడు రేడియేషన్ సర్జరీ చేసిన ప్రయోజనంగా కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. అది పాలియేటివ్ ఇంటెంట్, అంటే జబ్బును బాగా తగ్గించడం కోసం, దాంతో నొప్పి తగ్గుతుంది, ఆ జబ్బు ఉన్న డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది, లైఫ్ పెరుగుతుంది విత్ ఏ గుడ్ క్వాలిటీ. సో ఒక కీమోథెరపీయే కాకుండా ఒక 2-3 కీమోథెరపీల కాంబినేషన్తో ట్రీట్మెంట్ చేయడంతో మనకి రెస్పాన్స్ బాగా వస్తుంది, జబ్బు ఇంకా బాగా తగ్గుతుంది, పేషెంట్కి సిమ్టమ్స్ తగ్గుతాయి, లాంగివిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. సో ఇలాగా కీమోథెరపీ ఆర్ మెడికల్ ఆంకాలజీ రోల్ చాలా వరకు ఉంది యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో. ఆపరేషన్కి ముందు, ఆపరేషన్ అయిపోయాక జబ్బు రాకుండా ఉండటం కోసం, రేడియేషన్ బాగా పనిచేయడం కోసం, పాలియేటివ్ ఇంటెంట్తో అంటే జబ్బును బాగా తగ్గించి కంట్రోల్లో ఉంచి రెస్పాన్సెస్ వస్తే పెయిన్ లేకుండా
లైఫ్ని ప్రొలాంగ్ చేయడం కోసం. రైట్ సార్. అలాగే ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, కీమోథెరపీకి ఇమ్యూనోథెరపీకి డిఫరెన్సెస్ ఏంటి? కీమోథెరపీ అంటే కెమికల్స్ వాడతాం కనుక ఈ సైటోటాక్సిక్ కెమికల్స్తో క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. కానీ అన్ఫార్చునేట్లీ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ జుట్టు ఊడిపోవడం, లేకపోతే వాంతి, వికారం, ఆకలి పుట్టకపోవడం, బ్లడ్ సెల్స్ పడిపోవడం, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం, రక్తం తగ్గిపోవడం, వైట్ బ్లడ్ సెల్స్ పడిపోతే మనకి ఇన్ఫెక్షన్స్ రావడం, ప్లేట్లెట్స్ పడిపోతే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు. ఒక విధంగా కీమోథెరపీ అటామిక్ బాంబ్ లాగా, అంటే నార్మల్ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కనుక మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇమ్యూనోథెరపీ అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని, ఆ ఇమ్యూన్ సెల్స్ని మళ్ళీ యాక్టివేట్ చేసి మన క్యాన్సర్ వల్ల వచ్చిన ఇమ్యూన్ సెల్స్ని మొత్తం సప్రెస్ అయిపోయింది కానీ మళ్ళీ యాక్టివేట్ చేస్తే ఈ ఇమ్యూన్ సెల్సే, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్సే మళ్ళీ క్యాన్సర్ని గుర్తించి అప్పుడు క్యాన్సర్ మొత్తం తగ్గిపోతుంది, ఆర్ బాగా కంట్రోల్ అవుతుంది. సో ఇమ్యూనోథెరపీ అంటే ఇంజెక్షన్స్ రూపంలో కొన్ని మందులు వాడి దీన్ని మనం మోనోక్లోనల్ యాంటీబాడీ అంటాం, MABs. సో ఇలా నివోలుబెమ్ అనే మందు, లేకపోతే పెంబ్రోలిజుమాబ్, డూర్వాలుమాబ్, ఇలా కొన్ని కొత్త మందులు రావడం వల్ల మనం ఈ జబ్బుని బాగా కంట్రోల్ చేయొచ్చు. అంటే అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ వాడడం వల్ల కీమోథెరపీ 4 కోర్సులు అయిపోయాక, 6 కోర్సులు అయిపోయాక జబ్బు బాగా తగ్గిందని మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయడం కోసం ఒక మందు ఉంది బై నేమ్ ఎవిలుమాబ్, అది కూడా ఇంకో ఇమ్యూనోథెరపీయే. సో మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ క్యాన్సర్ని కంట్రోల్లో ఉంచుతాయి కనుక దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. కంపేర్ టు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఓకే, 10% ఆఫ్ పేషెంట్స్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంత ఇబ్బందికరమైన సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ముందే కనుక గుర్తిస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని బాగా కంట్రోల్ చేసేయచ్చు. సో ఒకవైపు కీమోథెరపీ మనం అటామిక్ బాంబ్స్లో అనుకుంటే, ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఒక విధంగా మిజైల్స్లా పనిచేసి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్సే వెళ్ళి యాక్టివేట్ అవ్వడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి, రెస్పాన్స్ బాగా వస్తుంది. ఇనీషియల్గా కీమోథెరపీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ బై ఛాన్స్ క్యాన్సర్ పెరిగినా కూడా మనం తర్వాత వాడచ్చు ఇమ్యూనోథెరపీ. కొంతమంది పేషెంట్స్ అసలు కీమోథెరపీకి సూటబుల్ కానే కాదు, ఏ రకమైన కీమోథెరపీ ఇవ్వలేము, అయినా ఇమ్యూనోథెరపీ ఇచ్చి జబ్బుని బాగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ కొత్త డెవలప్మెంట్స్ ఇన్ మెడికల్ ఆంకాలజీ, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి. రైట్ సార్. అలాంటి థెరపీ తీసుకున్న తర్వాత ఫాలో అప్ అనేది పేషెంట్కి ఎంతకాలం వరకు ఉండొచ్చు అంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే మొదటి స్టేజ్కి, రెండో స్టేజ్కి, మూడో స్టేజ్కి ట్రీట్మెంట్ చేసాము, ఆపరేషన్స్, రేడియేషన్లు, కీమోథెరపీలు, జబ్బు బాగా తగ్గిపోయింది, మొత్తం నార్మల్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా స్కాన్స్ చేస్తే అన్నీ బాగున్నాయి, అంతా ట్రీట్మెంట్ అయిపోయాక కూడా మళ్ళీ తర్వాత ఫాలోఅప్లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవైపు మళ్ళీ జబ్బు తిరగబడుతూ ఉంటే ముందే కనుక్కోవచ్చు. ఒక హిస్టరీ తీసుకుంటాం, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తాం, కొన్ని టెస్టులు చేస్తూ ఉంటాం, అవసరం ఉంటే స్కాన్స్ చేస్తాం, యూరిన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. వీటితో మనకు ఐడియా వస్తుంది జబ్బు అంతా కంట్రోల్లో ఉందా లేదా. ఒకవేళ క్యాన్సర్ తిరగబడుతూ ఉంటే అది ముందే కనుక్కుంటే మళ్ళీ జబ్బుని మొత్తం తగ్గించేసేయచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది. రెండవది, మన ట్రీట్మెంట్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ కోసం ట్రీట్మెంట్ చేయడం వీలవుతూ, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత బయటపడుతూ ఉంటాయి. అందుకు ఈ రెండింట్ల కోసం ఫాలోఅప్ సరిగ్గా ఉండాలి. ఇనీషియల్గా ఫస్ట్ 2-3 ఇయర్స్లో వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months ఫాలోఅప్లో వస్తూ ఉంటాం. ఒక 2 years అయిపోయాక వన్స్ ఇన్ 4 months, 6 నెలలకు ఒకసారి చెకప్లో ఉంటూ ఉంటాం. అలాగే ఒక 5 years ట్రీట్మెంట్ అయిపోయాక ఫాలోఅప్ అన్ని రిపోర్ట్లు బాగుంటే ఇంకా తర్వాత ఈ జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ సాలిడ్ ట్యూమర్స్లో మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక ఒక 5 years దాకా అన్ని రిపోర్ట్స్ బాగుంటే ఇంకా జబ్బు తిరగబడే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. ఒక విధంగా అప్పుడు మనం ఆ పేషెంట్కి ఈ క్యాన్సర్తో క్యూర్ అయిపోయామని చెప్తాం. రైట్. అలాగే అంటే రికరెన్స్ అనేది ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు మీరు 5 years వరకు రాదు అంటే ఇంకా రాదు అనుకోవచ్చు అంటున్నారు. సో అంటే ఈ మధ్యలో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ రికరెన్స్ ఉంటుందంటారు? సో క్యూర్ అయిపోవడం ఒక పదం, అంటే క్యాన్సర్ మొత్తం తగ్గిపోయి మళ్ళీ జీవితాంతం రాదు. కంట్రోల్లో ఉండమంటే క్యాన్సర్ బాగా తగ్గింది, పూర్తిగా కానీ కంట్రోల్లో ఉంది. 4వ స్టేజ్ క్యాన్సర్లో మనం జబ్బుని కంట్రోల్ చేస్తాం.
కానీ మొదటి 3 స్టేజ్ జబ్బుని క్యూర్ చేయడం ట్రై చేస్తూ ఉంటాం. మా ఇంటెన్షన్ ఈజ్ క్యూర్. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. క్యాన్సర్ని మొత్తం తగ్గించేసే చెఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ మనం ముందే కనుక్కుంటే. మొదటి స్టేజ్లో ఉన్న యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దెన్ 85, మోర్ దెన్ 90%. రెండో స్టేజ్ బ్లాడర్ క్యాన్సర్ క్యూర్ రేట్ ఏమో అరౌండ్ 80%, 75 to 85%. మూడో స్టేజ్లో 50 to 65% క్యూర్ రేట్. సో బ్లాడర్ క్యాన్సర్కి క్యూర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎర్లీగా కనుక్కుంటే ఇన్ ద ఫస్ట్ 2 స్టేజెస్ 10లోంచి 80 మళ్ళీ ఇంకా జబ్బు రాదు. అది మూడో స్టేజ్లో బయటపడితే జబ్బు బాగా తగ్గిపోతుంది, రిపోర్ట్స్ అన్నీ బాగుంటాయి. అయినా ఒక 10లోంచి ఒక 4 మళ్ళీ తిరగబడచ్చు. సో 60 to 70% క్యూర్ రేట్స్ మూడో స్టేజ్లో కూడా ఉంది. 4వ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశం బాగా తక్కువ. కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్తో లైఫ్ 2 years, 3 years, 5 years కూడా ఉండే అవకాశం ఉంది. క్యూర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది 4వ స్టేజ్. కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ బాగా క్యూర్ అనేది తక్కువ ఉంటుంది. సో అలాగే ఇందాక మీరు అన్నారు కొద్ది శాతం మందికి హెరిడిటరీగా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి. సో హెరిడిటరీగా వచ్చే వాళ్ళకు కూడా సేమ్ క్యాన్సరే వస్తుందని చెప్పొచ్చు అంటారా, లేదంటే బాడీలో ఇంక వేరే పార్ట్కి క్యాన్సర్ వస్తుందంటారా? అంటే ఒక 5% ఆఫ్ పేషెంట్స్కి మాత్రమే ఏదైనా ఫాల్టీ జీన్ కనుక్కుంటే అది జనరేషన్స్లో వస్తూ ఉంటే అప్పుడు వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. 90 to 95% ఆఫ్ బ్లాడర్ క్యాన్సర్కి వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉండదండి. కానీ ఆ 5%లో మాత్రం మీరు చెప్పినట్టు ఫాల్టీ జీన్ ఉంది కనుక మిగతా చోట్ల కూడా మనకి క్యాన్సర్స్ రావచ్చు. దాంట్లో అదే కాకుండా కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సరు, యూరిటర్ క్యాన్సరు ఇలా మల్టిపుల్ సైట్స్లో రావచ్చు. సమ్ టైమ్స్ యూట్రైన్ క్యాన్సర్, అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇలా మిగతా క్యాన్సర్స్ రావచ్చు. ట్రీట్మెంట్ మాత్రం అలాగే ఉంటుంది. స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తూ ఉంటాం. ట్రీట్మెంట్లో మార్పు ఉండదు. ఎర్లీగా కనుక్కుంటే క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. బట్ అలాగే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఓన్లీ ఈ యూరినరీకి మాత్రమే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందంటారా, బాడీలో ఇంకా వేరే పార్ట్ అంతా నార్మలే ఉంటుందంటారా? మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు స్టేజింగ్ వర్కప్లో సిటీ స్కాన్స్ కానీ, ఎంఆర్ఐ కానీ, పెట్ సిటీ స్కాన్స్ కానీ చేస్తూ ఉంటాం కనుక మనకి ఆ స్టేజింగ్ వర్కప్లో ఐడియా వచ్చేస్తుంది మిగతా పూర్తిగా బాడీ బాగుందా బాగోలేదా అని. మిగతా అంతా బాడీ బాగున్నప్పుడే దాన్ని మనం స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 అంటాం. అది కనుక లింఫ్ నోడ్స్కి పాకిపోతే అప్పుడు బ్లాడర్ క్యాన్సర్ లింఫ్ నోడ్స్కి పాకింది కనుక లోకో రీజనల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్, అంటే రీజనల్ లింఫ్ నోడ్స్కి పాకింది కనుక అప్పుడు ట్రీట్మెంట్ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఇంకొన్ని ఎక్కువ ట్రీట్మెంట్ చేస్తుంటాం, ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇస్తాం, సర్జరీ ఇంకా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. సో ఎక్కడ జబ్బు ఉంటే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. సో మిగతా ఆర్గన్స్ అన్నీ బాగున్నాయి కనుక లోకల్ ట్రీట్మెంట్ చేస్తాం. సో అలాగే అంటే ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కేసెస్ అనేవి కొంచెం ఎక్కువ వింటున్నాం. సో మీరు ఇందాక బిగినింగ్లో అన్నారు ఈ వీక్ అవేర్నెస్ వీక్ అని చెప్పి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ వీక్? యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఒక 50-60 years బ్యాక్ క్యూర్ రేట్స్ వర్ వెరీ లెస్, ఎందుకంటే అవగాహన తక్కువ ఉంది. ఇప్పుడు అవర్ ఇంటెన్షన్ ఈజ్ అవేర్నెస్ ఇంకా బాగా పెంచాలి ఈ జబ్బు గురించి. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ సిమ్టమ్స్ కనుకుంటే మనం ఆ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ గారిని కలవాలి. ఆఫ్ కోర్స్ బ్లడ్లో యూరిన్లో బ్లడ్ పడుతూ ఉంటే మనం నెగ్లెక్ట్ చెయ్యం, ఎందుకంటే కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది, భయంగా ఉంటుంది కనుక. సో ఒకసారి యూరిన్లో బ్లడ్ వచ్చింది ఇంకా మళ్ళీ రాలని అని ఊరుకోకూడదు. హెమచ్యూరియా యూరిన్లో బ్లడ్ వచ్చింది అంటే మాత్రం ఒక యూరాలజిస్ట్ని కానీ ఒక సర్జన్ ఆర్ ఫిజిషియన్ తప్పకుండా కలవాలి. 50-60 years బ్యాక్కి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్స్ చాలా ఉన్నాయి. క్యూర్ రేట్స్ అప్పుడు లెస్ దెన్ 20%, ఇప్పుడు మోర్ దెన్ 70-80%. ఈ క్యూర్ రేట్స్ పెరిగింది ఎందుకంటే అవేర్నెస్ పెరిగింది కనుక. ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడంతో క్యూర్ రేట్స్ బాగున్నాయి, టెక్నాలజీ డెవలప్ అయింది, సర్జికల్ టెక్నిక్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి, క్యూరేటివ్ సర్జరీస్ బాగా పెరిగాయి, రేడియేషన్ టెక్నాలజీలో ఆ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే బీమ్స్ యాక్యురేట్గా వెళ్తున్నాయి కనుక సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ పేషెంట్కి క్యూర్ రేట్స్ బాగుంటాయి. సో మన గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ క్యాన్సర్లో మ్యాక్సిమల్ ఎఫికసీ అగేన్స్ట్ ద క్యాన్సర్కి మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యి క్యూర్ అయిపోవాలి, మొత్తం తగ్గిపోవాలి. కానీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ టు ద పేషెంట్కి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రావాలి. సో సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువగా ఉండాలి, క్యూర్ రేట్స్ ఎక్కువగా అవ్వాలంటే
దానికి ఈ కొత్త టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్, సర్జికల్ ఆంకాలజీలో సర్జికల్ టెక్నిక్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, రేడియేషన్ ఆంకాలజీ రేడియేషన్ టెక్నాలజీ బాగా పెరిగింది, కీమోథెరపీస్ ఇంకా మంచిగా వచ్చాయి, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అసలు లేకుండా ఉండడం కోసం సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండే సపోర్టివ్ కేర్ మెడిసిన్స్ బాగా పెరిగాయి, అలాగే ఇమ్యూనోథెరపీ, ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ వల్లే మనకి బ్లాడర్ క్యాన్సర్లో క్యూర్ రేట్స్ బాగున్నాయి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నాం. 1 సెకండ్. థ్యాంక్స్ అలాట్ అండి. రైట్, చూసారుగా ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.